జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. అనంత భక్తి ఛానల్కి స్వాగతం. ఆ దత్తాత్రేయుని కృపాకటాక్షములు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ శ్రీ గురు చరిత్రలోని జ్ఞానకాండమునందు వంధ్య మహిషి దోహనము అనే 22వ అధ్యాయాన్ని మనం ఈరోజు పారాయణ చేసుకుందాం. ఈ అధ్యాయంలో గాణగాపురమునందు గుప్తంగా ఉన్న శ్రీ గురుమూర్తి మహిమలు ప్రకటమగుట, ఒక నిరుపేద బ్రాహ్మణుని గృహమునకు శ్రీ గురునాథుడు భిక్షార్థి అయి వెళ్ళటము, గురు కృప వలన వారి ఇంట్లో ఉన్న గొడ్డు గేదె పాలను ఇచ్చుట, బ్రాహ్మణ దంపతులు శ్రీ గురుదేవులను పూజించుట, వారి దారిద్ర్యము నశించి ఐశ్వర్యవంతులు అగుట, వీటిని గురించి మనం ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శిష్యశ్రేష్ఠుడైన నామధారకుడు సిద్ధమునీశ్వరుని పాదాలకు సాష్టాంగ వందనం ఆచరించి వినయంతో ఇలా అంటున్నాడు: సిద్ధయోగేశ్వర, మీకు జయము జయము. అజ్ఞానంలో మునిగి ఉన్న నన్ను భక్తజనులకు మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు. ఈ భయంకర భవసాగరం నుంచి తరింపచేయగల సమర్థులు. మీ పాదములకు సంపర్కం వలన నాకు పరిపూర్ణమైన జ్ఞానము లభించెను. తద్వారా మీ అనుగ్రహముచే నా మనస్సు పరమార్థ జ్ఞానమునందు లయం పొందెను. పరమపురుష సిద్ధరాయ, లోకోద్ధారకులైన పరమ గురువును మీరు మిక్కిలి సులభంగా ప్రాప్తింపచేశారు. కామధేనువు అనదగినటువంటి శ్రీ గురు చరిత్రమును దయతో మీరు విస్తరించి చెప్పుచున్నారు. అట్టి దివ్యమైన గురు చరిత్రను ఎంత విన్నప్పటికీ నా మనసుకు తృప్తి కలగటం లేదు. ఇంకా వినాలి అనే ఆశ అంతకంతకు పెరిగిపోతోంది. మహాత్మా, శ్రీగురుడు గాణగాపురానికి వచ్చారు అని చెప్పారు కదా. వారు అచ్చట నివసించి ఉన్నప్పుడు జరిగిన మహత్తరమైన చరిత్రమును నాకు దయతో వినిపించి తరింపచేయండి అని ప్రార్థించాడు. శిష్యరత్నమగు నాభధారకుని మాటలను విన్నటువంటి సిద్ధముని చాలా సంతోషంతో ఇలా అన్నాడు: నామధారక, నీవు గుణవంతుడవు, గురుకృపాపాత్రుడవు, ఒక ఉత్తమ శిష్యుడవు. నీ మనస్సు నిర్మలమైనది, నీ జీవనము మిక్కిలి ధన్యమైనది. గురుమూర్తి అనుగ్రహమునకు పరిపూర్ణంగా పాత్రుడవు అయ్యావు. సమస్త లోకములందు నీవు పూజనీయుడవు. నీవు అడిగిన ఉత్తమ ప్రశ్నల వలన నాకు చాలా ఆనందం కలుగుతోంది. కామధేను వంటి గురుచరిత్రను విస్తారంగా చెప్పాలి అని నా మనస్సు ఎంతగానో ఉవ్విళ్ళూరుతోంది. శ్రీ గురుమూర్తి మహిమలు అనంతములు, నిరుపమానములు. వారి మహిమలను భక్తితో శ్రవణం చేసేవారు సర్వాభీష్టాలను పొందుతారు. శ్రీ గురునాథుడు గాణగాపురానికి వచ్చి అక్కడ గుప్త రూపంలో ఉండిపోయారు. గాణగాపుర సమీపంలో భీమా నది ఉత్తరవాహినిగా ప్రవహించుచుండెను. అది అమరజా నదితో సంగమించటం వల్ల ఆ క్షేత్రం యొక్క మహిమ వర్ణనాతీతం అయింది. భీమా అమరజ సంగమ స్థానమున ఒక అశ్వత్థ వృక్షం కలదు. దాని యొక్క మహిమ అపారము. ఆ దివ్యక్షేత్రము ఒక వరద భూమి. అత్యంత పుణ్యప్రదమైన అమరజా నది భీమా తీరమునందు సంగమించును. అది అష్టతీర్థములతో కూడిన మహాక్షేత్రము. ఈ క్షేత్రము తీర్థరాజమగు ప్రయాగతో సమానమైంది. అచ్చటి అష్టతీర్థముల మహిమ చెప్పనలవి కానిది. ఇటువంటి మహిమాన్వితమైన క్షేత్రము యొక్క తీర్థము యొక్క మహిమను లోకానికి చెప్పడం కోసం
అక్కడ భక్త జనులను తరింపచేయటం కోసం శ్రీ గురుమూర్తి అక్కడ చాలా ప్రీతితో గుప్తంగా ఉండిపోయారు. శ్రీ గురుపాదాలలో సమస్త తీర్థములు ఉంటాయి అని వేదములు ఘోషించుచున్నవి. శ్రీ గురునాథుడు భక్తజనులను తరింపచేయడం కోసం అవతరించారు కాబట్టి అతి గోప్యంగా ఉండిపోయిన తీర్థాలను లోకానికి వెల్లడించడం కోసం, వాటి ఖ్యాతిని ఇనుమడింపచేయటం కోసం ఆయా తీర్థముల యందు ఆయన నివసించేగా కానీ వారి పాదముల యందే సర్వతీర్థములు ఉన్నందున వారికి తీర్థక్షేత్రములతో ఒనగూడే ప్రయోజనము ఎంతమాత్రమూ లేదు. అయితే శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు గోప్యంగా ఉండాలి అని సంకల్పించినప్పటికి కూడా వారి మహిమ ఎందుకు ప్రకటమై విఖ్యాతి పొందెనో అట్టి దృష్టాంతమును గుర్చిన ఒక కథను నీకు నేను వివరించి చెప్తాను, సావధానవై వినుము అన్నారు. సమస్త కిరణములు సహస్ర కిరణములు కలిగిన సూర్యభగవాన్ని ఎవరైనా గుప్తంగా ఉంచగలగా? తనంత తానుగా ప్రకాశించుటే ఆయన సహజ స్వభావము. అదేవిధంగా మనోహరమైన సంగమనందు త్రిమూర్త్యాత్మక అవతార స్వరూపమైన శ్రీ గురునాథుడు గుప్తంగా ఎలా ఉండగలరు? సంగమ తీరమున గల అరణ్య ప్రదేశమునందు శ్రీగురుడు నివసిస్తూ మధ్యాహ్న కాలంలో గానగాపురానికి నిత్యము భిక్షార్థంగా వెళ్ళేవారు. ఆ గ్రామమునందు సుమారు 100 బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి. ఆనాడు అది ఒక బ్రాహ్మణ అగ్రహారంగా ఉండింది. పూర్వము వేదాధ్యయనము చేయుచు వైదిక ధర్మ కర్మ నిష్ఠాగరిష్ఠులైన బ్రాహ్మణులు నివసించిన ప్రదేశాన్ని అగ్రహారము అనే పేరుతో పిలిచేవారు. ఆ గ్రామంలోని బ్రాహ్మణ కుటుంబాల్లో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని భార్య భక్తను అనుసరించే ఉత్తమ ఇల్లాలు. ఆమె గొప్ప పతివ్రతగా పేరు పొందింది. కటిక దారిద్ర్యంతో బాధపడుచున్న ఆ బ్రాహ్మణుని ఇంటిలో ఒక ముసలి గొడ్డుబోతు గేదె ఉంది. ఆ గేదెకు దంతాలు ఊడిపోయి బక్కచిక్కిపోయి ఉంది. ఆ గొడ్డు గేదెను నదీ తీరమున ఉన్న ఒండ్రు మట్టిని తమ పంట పొలమునకు చేర్చడం కోసం, మోయడం కోసం ఆ గ్రామంలోని రైతులు ఆ గేదెను బాడుక్కు తీసుకుపోయేవారు. అందుకు బదులుగా వారు కొంత ద్రవ్యాన్ని ఆ బ్రాహ్మణులకు ఇచ్చేవారు. అట్టి ధనముతో కావలసిన ఆహార సామగ్రిని తెచ్చుకొని ఆ పేద బ్రాహ్మణ దంపతులు కాలం గడిపేవారు. ధనము లభించని నాడు గ్రామంలోని ఇంటింటికి వెళ్ళి యాచన చేసి వారిచ్చే ఆహార సామగ్రిని తెచ్చుకొని వంట చేసుకొని ఈశ్వరునకు నివేదించేవారు. దాన్నే మహాప్రసాదంగా భుజించి కాలం గడిపేవారు. ఒకరోజు వారి ఇంటికి శ్రీ గురునాథుడు అత్యంత ప్రీతితో భిక్ష కోసం వెళ్ళారు. ఆ బ్రాహ్మణ దంపతులు గురునాథుని యందు కడు భక్తిని కలవారే ఉన్నారు కాబట్టి శ్రీ గురుమూర్తి నిత్యము వారి ఇంటికే భిక్షకు వెళ్ళేవారు. అది చూసి ఆ గ్రామంలోని బ్రాహ్మణులు అందరూ ఈ విధంగా పరస్పరము అనుకునేవారు. శ్రోత్రియమైన పండితులము, శ్రీమంతులము అయిన మనం ఇంతమంది ఉంటే మన గృహాలకి కాకుండా ఈ స్వాముల వారు ఆ నిరుపేద బ్రాహ్మణుని ఇంటికే ప్రతిరోజు భిక్షకు వెళ్తున్నారు. మనం కమ్మని శాకపాకాలతో చక్కని భిక్ష చేస్తాం కదా, కానీ ఆ బ్రాహ్మణుడు ఏమి చేయగలడు? ఈ యతీశ్వరుడు నిత్యము మన గృహములన్నింటినీ వదిలిపెట్టేసి ఆ దరిద్రుని ఇంటికే వెళ్తున్నాడు అని అనేక విధాలుగా నిందావాక్యాలను పలికేవారు. భక్తవత్సలుడైన శ్రీ గురునాథుడు ప్రపంచానికి అతీతమైనవాడు. తన భక్తులను కృతార్థులను చేయటం కోసం భగవద్భక్తి గల వారి ఇంటికే భిక్షకు వెళ్తారు, కానీ భక్తి లేని ఇంటి వారి దిక్కును చూడనైనా చూడరు కదా. అట్టి మహాత్ములకు పక్వాన్నాలతో ప్రయోజనం ఏమిటి? వారికి భక్తి పరమాన్నమే ప్రధానం. కృష్ణ పరమాత్ముడు కూడా
హస్తి హస్తినాపురానికి వెళ్ళినప్పుడు వెతికి వెతికి తన భక్తుడైన విదుగుని ఇంటికే వెళ్ళేవారు కానీ సమస్త వైభవాలతో కూడిన విందు భోజనము తయారు చేయించిన దుర్మార్గ భావాలు కలిగేటటువంటి దుర్యోధనుని రాజద్వారం వైపు కన్నెత్తి కూడా చూడలేదు కదా. ఎవరు సాత్వికమైన బుద్ధిని కలిగి ఉందరో వారి యందే శ్రీ గురువునకు అత్యంత ప్రేమ కలిగి ఉంటాడు. అట్టివారే గురువు అనుగ్రహానికి పాత్రులై ఇహపర సౌఖ్యాలను పొందుతారు. గురువునకు భక్తులయందు అపారమైన ప్రేమ ఉంటుంది. భక్తుడు పేదవాడు అనే నిరసన భావము గురువు యొక్క హృదయంలో ఎప్పుడూ ఉండదు. ఒకవేళ గురువు అనుగ్రహించిన ఎడల పరమదరిద్రుడు కూడా త్రుటి కాలంలో ఆగర్భ శ్రీమంతుడైపోతాడు. ఒక నిరుపేదను రెప్పపాటులో ఒక రాజ్యాన్ని పరిపాలించగలిగే రాజుగా చేయగలడు. కోపిస్తే ఎంతటి వాణ్ణైనా క్షణంలో భస్మం చేయ సమర్థుడు. అందువల్ల పరమపురుషుడకు గురునాథుడు భక్తులందరి విశుద్ధమైన ప్రేమ భావానికి వివసుడై హర్షంతో దరిద్రుని ఇంటికి వెళ్ళటంలో దోషమేముండును? అట్టి సమర్థుడైన సద్గురువు లభించి శ్రీ గురుచరణ సరోజముల స్పర్శ ఎవని మస్తకమునకు సిద్ధించగలదో వాని నొసట బ్రహ్మదేవుడు దిద్దిన దుష్టాక్షరములు సైతము శుభాక్షరములుగా మారిపోవును. శ్రీ గురునాథునకు అట్టి మహిమను ప్రకాశింపచేయు బిరుదములు అనేకములుగా కలవు. పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ గురుమూర్తి యొక్క మహిమను, వారి ప్రభావమును వర్ణించు సామర్థ్యము మన వాక్కునకు ఎక్కడ ఉన్నది? అనేక జన్మాంతర సుకృతము కలిగిన వారికే సద్గురుమూర్తి యొక్క దర్శనము కానీ, స్పర్శ కానీ, అనుగ్రహము కానీ లభించగలదు. అంతటి మహిమోపేతులైన శ్రీ గురుమూర్తిని తమ ఇంటికి రప్పించుకొనుచున్న ఆ నిరుపేద బ్రాహ్మణ దంపతుల పూర్వజన్మ పుణ్య విశేషమును గురించి మనం ఏమని చెప్పగలం? ఎంతని చెప్పగలం? వారి పుణ్య విశేషం గొప్పది కాబట్టే నిత్యము శ్రీ గురునాథుడు వారింటికే భిక్షకు వెళ్ళేవారు. ఇలా ఉండగా ఒకనాడు వారి ఇంటిలో గల మొసలి గొడ్డు గేదెను మట్టి మోయడం కోసం బాడుక్కు ఎవరూ తీసుకుని పోలేదు. కాబట్టి వారికి ఆ దినం ద్రవ్యం లభించలేదు. అది వైశాఖ మాసం కావటం వల్ల మధ్యాహ్న కాలం ఎండ తీవ్రంగా కలదు. అట్టి సమయమున కృపామూర్తి యొక్క గురుమూర్తి ఆ పేద బ్రాహ్మణుని ఇంటికి భిక్షకై వచ్చారు. ఆనాడు వారి ఇంట ఏమీయూ లేనందున ద్రవ్యము కూడా లభించలేదు. కాబట్టి ఆ బ్రాహ్మణుడు మాధుకరమునకై గ్రామంలోకి వెళ్ళి ఉన్నాడు. ఇంటిలో అతని భార్య ఒక్కటే ఉంది. అట్టి సమయంలో శ్రీ గురునాథుడు ఇంటి ముందుకు వచ్చి భిక్షాందేహి అని పలికాడు. స్వామివారి మాటను విన్న వెంటనే ఆ పతివ్రత అతి శీఘ్రంగా పరిగెత్తుకుంటూ వచ్చి సాష్టాంగ వందనం ఆచరించి వినయంతో ఇలా పలికింది: స్వామి, లోపలికి రండి. మా యజమాని మాధుకరమునకై గ్రామంలోకి వెళ్ళారు. ఉత్తమ ధాన్యాన్ని తీసుకొని తొందరగా వస్తారు. దయచేసి ఈ ఆసనాన్ని స్వీకరించి స్వామి కొంచెం సేపు కూర్చోండి అని ఆ పతివ్రతామ తల్లి ప్రార్థించింది. శ్రీగురునాథుడు మందహాసవదనంతో ఆ ఆసనం మీద కూర్చొని ఆ విప్రవనితను చూసి ఇలా అన్నాడు: అమ్మా, మీ ఇంటిలో పాలు లేవా? ఒకవేళ పాలు ఉన్నడలా వాటిని భిక్షగా ఇవ్వచ్చును. అదిగో మీ ఇంటిలో గేదె ఉన్నది కదా. ఇంటిలో గేదె ఉండగా పాలు ఎందుకు ఉండవు? ఇంటిలో ఏమీ లేదు, నా భక్త వచ్చు వరకు వేచి ఉండండి అని చెప్తావెందుకు? నేను భిక్షగా పాలన మాత్రమే స్వీకరించదను. ఇలా నన్ను మోసగించటం యుక్తము కాదు అని అన్నాడు. శ్రీ గురునాథుని మాటలు విన్నటువంటి ఆ విప్రవనిత బాధపడి చేతులు జోడించి నమస్కరించి వినయంతో ఇలా చెప్పింది: స్వామి, ఆ గేదె గొడ్డుది, పైగా ముసలిది. దానికి పళ్ళు కూడా ఊడిపోయినవి. ఇప్పటిదాకా అది ఒక్కసారి కూడా గర్భాన్ని ధరించుట కానీ ప్రసవించుట కానీ చేయలేదు. అది పాషాణము వంటి వంధ్య మహిషి.
దాన్ని దున్నపోతుని పోషించినట్లుగా మేము పోషిస్తున్నాము. తత్కారణమున మట్టి మోయుటకు దాన్ని ఉపయోగిస్తున్నాము. ఆ దానివల్ల వచ్చేటటువంటి ద్రవ్యంతో మేము మా యొక్క ఉదర పోషణ చేసుకొనుచున్నాము అని సమాధానం చెప్పాను. అంతేకాకుండా ఈరోజు దాన్ని బాడుక్కు ఎవరు తీసుకుపోలేదు. కాబట్టి ఇంటి ముందు దాన్ని కట్టివేసి ఉన్నాము అని చెప్పింది. అందుకు శ్రీ స్వామివారు ఆమెతో ఇలా అన్నాడు, తల్లి, అసత్యము చెప్తున్నావెందుకు? నీవు వెంటనే ఒక పాత్రను తీసుకుని పోయి ఆ గేదె దగ్గరికి వెళ్ళి పాలు పితుకు. ఆ పాలతో నేను భిక్షను గైకొని వెళ్ళిపోతాను. ఆలస్యం చేయకము అని అన్నాడు. ఆమె గురువు యందు దృఢమైన విశ్వాసం కలిగిన భక్తురాలు కాబట్టి గురుమూర్తి పలుకులను గట్టిగా విశ్వసించి వెంటనే పాత్రను తీసుకొని పాలు పితుకుటకై గేదె వద్దకు వెళ్ళాను. సాక్షాత్తు కామధేను వంటి శ్రీ గురువాక్యములతో ఆ విప్ర వనిత వెళ్ళి పాలు పితికింది. అంతే, 2 క్షణాలలో ఆ గొడ్డు గేదె ఇచ్చిన పాలతో 1 కాదు 2 పాత్రలు నిండిపోయింది. ఆ పతివ్రతామ తల్లి చాలా ఆశ్చర్యచకితురాలు అయ్యింది. ఈయన నిశ్చయంగా పరమేశ్వరుడే కానీ మానవ మాతృడు కాదు. ఈయన మాటలు ఎంత నిజమైనవి, ఎంత విచిత్రంగా మాట్లాడారు అని లోపల అనుకుంది. పాలు తీసుకొని వెంటనే పరిగెత్తుకుంటూ వంట ఇంటిలోకి ప్రవేశించి వాటిని చక్కగా కాచి చల్లార్చింది. ఇంతలో గురుడు ఆమెతో, అమ్మ, భిక్షగా పాలను త్వరగా తెచ్చి ఇవ్వు, నేను మా నివాసమునకు వెళ్ళిపోవాలను అని ఆజ్ఞాపించారు. స్వామివారి మాటలు విని మహదానంద భక్తురాలై ఒక పాత్ర నిండుగా పాలను తెచ్చి శ్రీ గురుమూర్తి ఎదుట సమర్పించాను. శ్రీ గురునాథుడు మిగుల సంతోషంతో అత్యంత ప్రీతితో ఇలా అన్నాడు, అమ్మ, నేటి నుండి మీ ఇంటిలో నిరంతరము లక్ష్మీదేవి అఖండంగా నివసిస్తుంది. మీకు నిశ్చయంగా పుత్ర పౌత్రులు కలుగుతారు. అఖండ ఐశ్వర్యము ప్రాప్తించును అని వరాన్ని ఇచ్చి పాలను స్వీకరించి వెంటనే సంగమస్థానానికి వెళ్ళిపోయారు. శ్రీగురుడు సంగమస్థానానికి వెళ్ళిన పిమ్మట భిక్షాటనకు వెళ్ళిన ఆ విప్రుడు ఇంటికి వచ్చాడు. శ్రీ గురుమూర్తియకు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి మహిమను తన భార్య నోట వివరంగా విన్నాడు. అద్భుతమైన విశేషము ఘటించిన సంఘటనకు చాలా ఆశ్చర్యంతో అతడు ఇలా అన్నాడు, ఆహా, మన కంటికి మానవునిగా కనిపించినప్పటికీ ఆయన సాక్షాత్తు పరమేశ్వరుని అవతారమే, అంతేకాని వేరు కాదు. ఆయన నిజంగా పరమ పురుషులే, ఇందు ఎంతమాత్రమూ సందేహం లేదు అని అంటూ మన పేదరికములకు కారణమైన పాతకమంతయు హరించిపోయిను. శ్రీ గురుమూర్తి యొక్క అనుగ్రహం వల్ల సకలాభిష్టములను పొందేదము అని హర్షాతిరేకంతో పలికాడు. వెంటనే పరమపూజ్యులైన ఆ యతీశ్వరుని దర్శించుకోవాలి అనే తపనతో తన భార్యను పురమాయించి పూజా ద్రవ్యాలను, మంచి పుష్పాలను, ఒక మంగళహారతిని, ఒక కలశం నిండా నీళ్లు తీసుకొని ఆ దంపతులు సంగమ స్థలానికి వెళ్ళారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారిని దర్శించుకొని ఆయనకు సాష్టాంగ వందనం చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో కూడిన ప్రీతిపూర్వకమగు ఉత్కటమైన అనన్య భక్తి భావాన్ని ఆ దంపతుల ఎదలో పొంగి పొగలుచుండెను. గురుమూర్తి వారి ఎడల కురిపించిన కరుణాసముద్రములో మునకలు వేయుచుండిరి. గుండెలు కరిగిపోయి కళ్ళ వెంబడి బాష్పకణములు కాలుచుండగా గురుభక్తికి పరవశులైన ఆ దంపతులు ప్రత్యక్షంగా శ్రీ గురుమూర్తి దివ్య శ్రీ చరణ సరోజములను అభిషేకించారు, మంగళ ద్రవ్యములతో పూజించారు, కడు భక్తితో హారతిని ఇచ్చారు. వారికి సాష్టాంగ వందనం ఆచరించి అనేక విధాలుగా స్తుతించారు. ఆ నిరుపేద బ్రాహ్మణుల శుద్ధమైన స్వచ్ఛమైన భక్తి ప్రపత్తులకు చాలా సంతోషించిన శ్రీ గురుమూర్తి మళ్ళీ వారితో ఇలా అన్నారు, నేటి నుంచి మీకు దరిద్రము దూరమైపోయి సకల సంపదలతో తులతూగుచూ పుత్ర పౌత్ర అభివృద్ధితో పూర్ణాష్మంతులై ఉండెదరు అని అభయదాన పూర్వకముగా వరాన్ని ఇచ్చాడు.
ఈ విధంగా ఆ బ్రాహ్మణునకు లభించిన వరము నిజమై అనంతరము వారికి కుమార్తెలు కుమారులు కలిగి అష్టైశ్వర్యాలతో తులతూగుచు పూర్ణాయుష్మంతులై జీవించారు అని సిద్ధముని తన శిష్యునితో చెప్తూ నామధారక శ్రీ గురుదేవుని సేవించి వారి అనుగ్రహానికి పాత్రులైన మానవులకు దైన్యం అనేది ఎలా ఉంటుంది? వారు నిరుపేదలైనను జ్ఞానహీనులు అయినను నికృష్టులు అయినను నీచులు అయినను పరమార్థ జ్ఞానాన్ని పొంది ఇహమునందు అష్టైశ్వర్యాలను అనుభవించి పరమునందు మోక్షమునకు యోగ్యులయ్యేదరు అని వివరించి చెప్పాను. అట్టి గురు శిష్యుల సంవాదమును సరస్వతీ గంగాధరుడు శ్రీ గురుచరిత్రము అనే గ్రంథ రూపంలో విస్తరించి మనకు చెప్తున్నారు. అత్యద్భుతమైన ఈ కథను నిత్యపారాయణం చేస్తే ఇటు దీనత్వము అటు కటిక దారిద్ర్యము వెంటనే పలాయనము చిత్తగించును అని అంటున్నారు. శ్రీ గురుచరిత్రలోని జ్ఞానకాండమునందు వంధ్య మహిషి దోహనము అనే 22వ అధ్యాయం సమాప్తం. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీ గురుచరణారవిందార్పితమస్తు. స్వస్తి.